Hi అందరికి. Today we are going to discuss about day 104 ఇంగ్లీష్ వొకాబులరీ క్లాస్. ముందుగా మనం క్లాస్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దామండి. డే 104 ఇంగ్లీష్ వొకాబులరీ క్లాస్‌లో ఫస్ట్ వర్డ్ ఎంబారస్. EMBARRASS ఎంబారస్. ఇంగ్లీష్ మీనింగ్ మార్టిఫై అండ్ పర్ప్లెక్స్. మార్టిఫై అండ్ పర్ప్లెక్స్. ఎంబారస్ తెలుగు మీనింగ్ ఇబ్బంది కలిగించు. ఇబ్బంది కలిగించు. సెకండ్ వర్డ్ ఎంబారసింగ్. ఎంబారసింగ్. EMBARRASSING ఎంబారసింగ్. ఇంగ్లీష్ మీనింగ్ ట్రబుల్, ట్రబుల్సమ్. ట్రబుల్సమ్ అండ్ షేమింగ్. ట్రబుల్సమ్ అండ్ షేమింగ్. ఎంబారసింగ్ తెలుగు మీనింగ్ ఇబ్బంది కలిగించు. ఇబ్బంది కలిగించు. నెక్స్ట్ థర్డ్ వర్డ్ ఎంబారస్డ్. EMBARRASSED ఎంబారస్డ్. ఎంబారస్డ్. ఇంగ్లీష్ మీనింగ్ ఆక్వర్డ్ అండ్ షై అండ్ షేమ్డ్ అండ్ అన్కంఫర్టబుల్. ఆక్వర్డ్, షై, షేమ్డ్, అన్కంఫర్టబుల్. ఎంబారస్డ్ తెలుగు మీనింగ్ ఇబ్బంది పడెను. ఇబ్బంది పడెను. ఫోర్త్ వర్డ్ ఎంబారస్మెంట్. ఎంబారస్మెంట్. EMBARRASSMENT ఎంబారస్మెంట్. ఇంగ్లీష్ మీనింగ్ ఆక్వర్డ్నెస్, ఆక్వర్డ్నెస్, డిస్కంఫర్ట్. ఆక్వర్డ్నెస్ అండ్ డిస్కంఫర్ట్. ఎంబారస్మెంట్ తెలుగు మీనింగ్ ఇబ్బంది, ఇబ్బంది మరియు చిరాకు. ఇబ్బంది మరియు చిరాకు. ఫిఫ్త్ వర్డ్ ఎమర్జ్. ఎమర్జ్. EMERGE ఎమర్జ్. ఇంగ్లీష్ మీనింగ్ కమ్ అవుట్, అపియర్, కమ్ ఫోర్త్. కమ్ అవుట్ అండ్ అపియర్ అండ్ కమ్ ఫోర్త్. ఎమర్జ్. ఎమర్జ్ తెలుగు మీనింగ్ ఉద్భవిస్తాయి, ఉద్భవిస్తాయి మరియు బయటపడు. బయటపడు. నెక్స్ట్ సిక్స్త్ వర్డ్ ఎమర్జెన్సీ. EMERGENCY ఎమర్జెన్సీ. ఇంగ్లీష్ మీనింగ్ ప్రెస్సింగ్ నెసెసిటీ. ప్రెస్సింగ్ నెసెసిటీ. ఎమర్జెన్సీ తెలుగు మీనింగ్ అత్యవసర, అత్యవసరం లేదా అత్యవసర. నెక్స్ట్ సెవెంత్ వర్డ్ ఎమోషన్. EMOTION ఎమోషన్. ఇంగ్లీష్ మీనింగ్ డీప్ ఫీలింగ్ అండ్ సెంటిమెంట్ అండ్ ఎజిటేషన్ ఆఫ్ మైండ్. డీప్ ఫీలింగ్ అండ్ సెంటిమెంట్ అండ్ ఎజిటేషన్, ఎజిటేషన్ ఆఫ్ మైండ్. ఎమోషన్ తెలుగు మీనింగ్ భావోద్వేగం. భావోద్వేగం. నెక్స్ట్ ఎయిత్ వర్డ్ ఎమోషనల్. EMOTIONAL ఎమోషనల్. ఇంగ్లీష్ మీనింగ్ స్పిరిచువల్ అండ్ ఇన్నర్ అండ్ సైకలాజికల్. స్పిరిచువల్, ఇన్నర్ అండ్ సైకలాజికల్. ఎమోషనల్ తెలుగు మీనింగ్ భావోద్వేగ మరియు ఆవేశపూరిత. భావోద్వేగ మరియు ఆవేశపూరిత. నెక్స్ట్ నైన్త్ వర్డ్ ఎమోషనలీ. EMOTIONALLY ఎమోషనలీ. ఇంగ్లీష్ మీనింగ్ ఇన్ ఏ వే దట్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్. ఇన్ ఏ వే దట్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్. ఎమోషనలీ తెలుగు మీనింగ్ మానసికంగా. మానసికంగా మరియు భావోద్వేగపరంగా. భావోద్వేగపరంగా. నెక్స్ట్ లాస్ట్ 10th వర్డ్ ఎంఫసిస్. EMPHASIS ఎంఫసిస్.
English meaning stress, importance, force, accent, asserting. Stress, importance, force, accent and asserting. ఎంఫసిస్ తెలుగు మీనింగ్ ఉద్ఘాటన, ఉద్ఘాటన మరియు నొక్కి చెప్పడం, నొక్కి చెప్పడం. ఓకే, దట్స్ ఆల్ ఫ్రెండ్స్. టుడే క్లాస్ ఎనఫ్. Friends, today also we have completed day 104 English vocabulary class. You have to read and practice this English vocabulary and improve your English vocabulary. And before closing this video, please subscribe our channel and like and share your friends. Thank you.